అందరికీ నమస్తే. నేను కమ్మి కల్లెబ్ రమేష్, చిన్నరామచర్ల గ్రామం, వచ్చినపేట మండలం మాది. ఈరోజు ఈ ముఖాముఖి కార్యక్రమానికి వచ్చేసినటువంటి అన్నగారికి వారికి ధన్యవాదాలు. అలాగే మన పార్టీ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలలో యువతను చైతన్యవంతం చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి యువత చైతన్యవంతం చేసే విధానంలో పార్టీ నిర్ణయాల ప్రకారం మేము పనిచేస్తున్నాం. ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన మన ఈ సంవత్సరన్నర కాలంలో అన్ని విధాలుగా ప్రజలకు అభివృద్ధి జరిగే విధంగా పనిచేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం ప్రతి కుల మతాలకు అతీతంగా ప్రతి భేద బడుగు బలగిన వర్గాలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగా మన వర్గీకరణ చేయడం జరిగింది. కులగణన కూడా రేవంత్ రెడ్డి గారి 100 సంవత్సరాల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల విషయం చూసుకుంటే దానంత బ్రహ్మాండమైన విషయం ఇంకా అసలు రాష్ట్ర చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారి నిర్ణయానికి దానికి ఏముండదు. అట్లాగే ఈ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రతి బడుగు బలగిన వర్గాలకు, ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరిని ఇంటింటికి గుర్తించి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళకి ఏముందా లేదా, వాస్తవానికి వాళ్ళు నిరుపేదల కాదా అని చెప్పేసి కూడా గుర్తించి వాళ్ళకి కన్ఫామ్గా ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం తీసుకుంటే కేసీఆర్ గారు ఉన్న హయాంలో 10 సంవత్సరాలలో ఊరికి ఒక 10 ఇండ్లు ఇచ్చినా కానీ 10 సంవత్సరాలకు 100 ఇండ్లవు. కానీ అట్లాంటి న్యాయం చేకూర్చాలని కేసీఆర్ను మొత్తం తుక్కు తోవలో అట్లాంటి పార్టీ మొత్తం బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు మళ్ళీ ఎక్కడ చరిత్రలో కూడా కనబడకుంటున్నటువంటి నిర్ణయాలు మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం ఒక యువతకు ఈ రోజులలో ఏ పేపర్ లీకేజీలు అట్లాంటివి కాకుండా వారికి ప్రతి విధంగా వాళ్ళకు ప్రతి ఎగ్జామ్ ఏ పత్రిక అయినా ఎవరికైనా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలి, వాళ్ళకు జాబులు ఇవ్వాలి, వాళ్ళు చదువుకొని ఎన్నో సంవత్సరాల 10 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇవ్వని ప్రభుత్వం ఉన్నది అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళకు ఒక ఆధార్ కార్డు, ఒక పిల్లలు ఉంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి, ఒక్కొక్కరికి బియ్యం లేక కూడా అట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి ఉద్దేశంలో వాళ్ళు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం సన్న బియ్యం పంపిణీ. ఈ కార్యక్రమం దేశ చరిత్రలోనే రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికి మాత్రమే సాధ్యమైన విషయం. అట్లాంటి మా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మా జనగాం జిల్లా ప్రెసిడెంట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రతి విషయంలో మాకు చేదోడు వాదోడుగా మా ఎంబంటే ఉండి యువత చైతన్యవంతం కావాలి, ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగాలని మా జిల్లా అధ్యక్షుడు అటువంటి మళ్ళా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు జనగాం జిల్లా ఇన్ఛార్జి, మరియు ఆయన చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మమ్మల్ని యువతను ప్రతి విషయంలో ప్రతి గ్రామంలో మీరు కన్ఫామ్గా వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రతి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మా ప్రతాప్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మమ్మల్ని ప్రతి ఒక్కరిని నెలకు ప్రతి సమావేశం నిర్ణయం గ్రామస్థాయి నుంచి అందరినీ గుర్తించి ప్రతి కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇస్తాడు. అట్లాంటి ఆయన అడుగుజాడలే ఇంకా భవిష్యత్తు కోసం రేపు వచ్చే స్థానిక ఎలక్షన్లలో పక్కా బచ్చినపేట మండలం మొత్తం ప్రతి విలేజ్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సర్పంచ్ సీటు, ఎంపీ సీటు కూడా గెలవకుండా ప్రతి ఒక్క ఎంపీటీసీని, సర్పంచ్ని గెలిపించుకున్న బాధ్యత కాంగ్రెస్ పార్టీని. వాళ్ళు తీసుకున్న నిర్ణయం, వాళ్ళు చేసిన పోరాటం, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు, ఫ్రీ యూనిట్లు ఇచ్చినాం, కరెంటు ఉచితం ఇచ్చినాం, ఆడపిల్లలకు, నా తోబుట్టులకు, మా అమ్మ వాళ్ళకి ఇట్లా ప్రతి విలేజ్కి వాళ్ళ అమ్మగారింటికి పోవాలన్నా ఏడికి పోవాలన్నా ఫ్రీ బస్ పెట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా కేవలం మా బచ్చనపేట మండలం నుంచి ఒక 15 బస్సులు హైదరాబాద్కి వెళ్తున్నాయి, ఒక 1 అవర్ హైదరాబాద్ తీసుకుపోతున్నాయి. అట్లాంటి పథకం ఇంతకుముందుకున్న 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క రోజు కూడా ఒక బస్సు ఒక టైంకి వస్తుంది అనేది లేదు. ఇప్పుడు కన్ఫామ్గా అందరూ ఒక నిర్ణయం ఉన్నది, ఖచ్చితంగా ఈ 2 గంటలకు బస్సు వస్తుంది, 3 గంటలకు బస్సు వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రతి ఒక్కరు మా తోడుబుట్టులు ఆడపడుచులు ఎక్కే బస్సుల ప్రతి ఓళ్ళుండి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకుంటూ వాళ్ళు మా ఆడపిల్లలకి అందించి తీసుకొని వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు గుర్తించి ప్రతి విషయంలో రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకోకపోవడం
వాళ్ళ దురదృష్టమైన విషయం. ప్రతి ఒక్క అన్ని విధాలుగా బస్సు సౌకర్యం కానివ్వండి, యువతకు చైతన్యవంతం, యువ వికాసం. ఇప్పుడు ఇంత ముందుకు ఏ వికాసం ఆయన దళిత బంధం పెట్టిండు, ఒక ఊరికొక్కటి పెట్టి మిగతా ఉన్న వాళ్ళందరే దరిద్రులే వేసిండు. కానీ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, రాహుల్ గాంధీ గారు తీసుకున్నది యువ వికాసం అనేది ప్రతి ఒక్కరికి, అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి వాళ్ళకు యువ వికాసం అందే చేకూర్చే విధంగా యువతను చేస్తున్నాం. అదేవిధంగా మళ్ళా ఉపాధి హామీ కూలీలకు కూడా వాళ్ళకు కూడా ఉపాధి కల్పించి వాళ్ళు కూడా ప్రతి విషయంలో వాళ్ళని కూడా ప్రతి నెల వాళ్ళకు వారం రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి డబ్బులు ఇచ్చే విధంగా ప్రయత్నిస్తాం. రైతు రుణమాఫీ, ఇది ఈ దొంగ మాట చెప్పిన కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తే ఇంతకు ముందుకే ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది. మేము ఆగస్టు 15 నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కటే లక్ష్మీ నరసింహ సాక్షిగా నేను రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగింది. ప్రతి ఒక్క రైతుకు ఇవాళ వచ్చిన భూమాత ఒక పేద బడుగు బలైన వరకు ఒక ఇంత ముందుకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, లీడర్లకు వాళ్ళకు మాత్రమే వాళ్ళకు ఒక అధికారితోటి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చింది. కానీ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాపాలన ప్రభుత్వం అంటేనే ఇట్లుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజలకు, ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ, కలెక్టర్ ఆఫీస్ కాడికి పోని ఎక్కడ పోయినా కలెక్టర్ గారు కూడా రండి ప్రజలు వచ్చిర్రు అని చెప్పేసి ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. ఇంత ముందుకున్న గతంలో ఎలాంటి అవకాశం లేదు. ఇప్పుడు రైతు ఉన్నది కదా, ఇది భూభారతి రేపు పొద్దున వస్తుంది, 2 తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది. భూభారతిలో ప్రతి ఒక్క దళితునికి, ప్రతి ఒక్క అభ్యర్థికి, ప్రతి ఒక్క విలేజ్లో వాళ్ళు తీసుకునే ఆ కార్యక్రమం వాళ్ళే విలేజ్లోకి వచ్చి వాళ్ళ ల్యాండ్ను కొలిసి వాళ్ళకి ఇచ్చి దానికి ఒక భూ ఆధార్ కార్డు నంబర్ లెక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి విషయంలో సందర్భంలో ఇంతకంటే మళ్ళా వచ్చే ఎప్పుడైనా స్థానిక ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మేము ధీటుగా బీఆర్ఎస్ పార్టీని ఇక్కడి నుంచి తవ్వనెత్తకుండా వాళ్ళను మొత్తం పునాదులు లేకుండా చేసే విధంగా పనిచేస్తామని కోరుకుంటున్నాం.